హాయ్ అండి, అందరికీ నమస్తే. ఈరోజు మనం ఈ వీడియోలో సర్వదేవతా హోమములు, వాటి విశిష్టతలు ఏమిటో తెలుసుకుందాం. హోమాలు అనేవి ప్రత్యేక సందర్భాలలో నిర్వహించబడే అగ్ని ఆచారం. హిందూ ధర్మం ప్రకారం ఏ శుభకార్యం చేయాలన్నా మొదటగా గణపతి హోమంతోనే ప్రారంభించడం జరుగుతుంది. ఇక మొదటిగా శ్రీ లక్ష్మీ గణపతి హోమం సర్వ విఘ్నములకు నివారణకు, సర్వకార్య సిద్ధికి, అఖండ ఐశ్వర్యాభివృద్ధికి, సర్వజనులు మీ మాటపై నిలుచుటకు, సర్వజన మోహనమునకు ఈ హోమం చేయడం జరుగుతుంది. రెండవది శ్రీ సుబ్రహ్మణ్య హోమం భూలాభము, సంతానము కలుగుటకు, వివాహము జరుగుటకు, జయం కలిగేందుకు ఈ హోమం చేస్తారు. శ్రీ సుదర్శన హోమం శత్రు నివారణకు, లోకవశ్యము కొరకు, వ్యవహార జయం కొరకు చేస్తారు ఈ హోమం. శ్రీ మహాలక్ష్మి హోమము ఐశ్వర్య ప్రాప్తి కొరకు, సుఖ సౌఖ్యములు పొందుటకు, వ్యాపారాభివృద్ధికి, ధనాదాయము పెరుగుటకు, ధనవశ్యమునకు ఈ హోమం చేయడం జరుగుతుంది. శ్రీ హయగ్రీవ హోమం విద్యాభివృద్ధికి, ఉద్యోగ జయం కోసం, మనశ్శాంతి కోసం, ప్రభుత్వ అధికారుల ఒత్తిళ్లు తొలగుటకు ఈ హోమం చేస్తారు. శ్రీ రాజశ్యామల హోమం సర్వజన వశ్యమునకు, రాజకీయ లాభం కోసం, వృత్తిరీత్యా సమస్యలు ఉంటే ఈ హోమం చేస్తారు. మహామృత్యుంజయ హోమం ఈ హోమం వల్ల అనారోగ్యం తొలగి, అపమృత్యు భయం, దీర్ఘాయుష్యును ఇవ్వగలం. చండీ హోమం ఇది సర్వగ్రహ దోషాలకి, రాహుకేతు దోషాలకి, ఆలస్య పనులకి, సర్వకార్య సిద్ధికి ఈ హోమం చేస్తారు. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. ఈ వీడియో కనుక మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.